అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు వీపీ వ్లాగ్స్. ఈరోజు వీడియో మన ఏసీసీ రాళ్ళు ఐడియా ఉంది కదా మీకు? ఏసీసీ రాళ్ళు, తారస రాళ్ళు, లైట్ వెయిట్ రాళ్ళు అంటారు కదా, లైట్ వెయిట్ కొత్తగా వస్తున్నాయి. ఈరోజు ఆ రాళ్ళు వెడల్పు ఎంత, పొడవు ఎంత, వాటి కాస్ట్ ఎంత అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అదొకటి అవి దేనికి వాడతారు ఎక్కువ శాతం అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయమాకండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. నా ఛానల్ని బట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎక్కడ చూసినా ఈ రోజుల్లో ఈ లైట్ వెయిట్ రాయ ఏసీసీ బ్రిక్ అన్నది కనిపిస్తుందండి. అపార్ట్మెంట్స్కి అయితే మరీ ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే అది స్టేర్ టు స్టేరు అలా కడతా ఉంటారు కదా. ఆ బిల్డింగ్ హైట్ పెరిగే కొద్దిగా వెయిట్ అనేది తగ్గుద్దని చెప్పనని దాన్ని చాలామంది కొద్దిగా ఆలోచించి దాన్ని అలా చేస్తున్నారు అనమాట. అలా ఈ బ్రిక్ ఎక్కువ శాతం వాడుతున్నారు. ఈ తార్ సాయి వచ్చేపాటికి మన అల్మార్ల రాయి ఉంది, అల్మార్లో కడతాం కదండి, అల్మార్లకి సైడ్ పిన్నులు దానికి పనిచేస్తుంది అనమాట. వాటికి ఈ అల్మార్ రాయి వచ్చేపాటికి ఎలా కట్టవచ్చు, లేటెస్ట్కి వచ్చిన ఈ బిరుకును కూడా అలా కట్టవచ్చు అనమాట. ఈ బిరుకును కూడా ఇది వచ్చేసి పొడవు వచ్చేప్పటికి ఈ ఏసీసీ బిరుకులో పొడవు వచ్చేసేపటికి ప్రతిదీ కూడా 2 అడుగులు ఉంటుందండి, కరెక్ట్గా 2 అడుగులు ఉంటుంది. ఇందులో మందం వచ్చేపాటికి 2 అంగుళాలు, 2 అంగుళాలు, 3 అంగుళాలు, 4 అంగుళాలు, 8 అంగుళాలు, 9 అంగుళాలు అండి. వీటిల్లో మాత్రం ఈ సైజుల్లో మాత్రం తేడా ఉండదు. మనకి ఏది కావాలంటే అది దొరుకుద్ది. ఒకవేళ లేని పక్షంలో, అవైలబుల్గా ఉండని పక్షంలో మనం ఆర్డర్ పెడితే ఖచ్చితంగా మనకి ఏది కావాలో, ఏ సైజు కావాలో అది 3 ఇంచెసా, 4 ఇంచెసా, 6 ఇంచెసా, 8 ఇంచెసా, 9 ఇంచెసా, 2 ఇంచెసా, ఏ ఇంచెస్ కావాలని చెప్పన్నా కానీ మనకి ప్రొవైడ్ చేస్తారండి, ఓకేనండి. ఈ అల్మారా వచ్చేప్పటికి అల్మారా సైడ్ చెంపల పిన్నులు ఉంటాయి కదా, పిన్నులకి దానికి వాడతారు. నెక్స్ట్ వచ్చేప్పటికి 3 ఇంచెస్ ఉంది కదా, అది వచ్చేప్పటికి మనం పెట్టకూడ సైడ్ అంట ఒకవేళ అది స్లాబ్ కొద్దిగా బాగా ఎలుడుంది, పైన పెట్టకూడ ఉండాలి గ్యారంటీగా. పెట్టకూడ ఉంటే ఇటీవల అయితే కడితే బరువు ఎక్కువైపోతుందని చెప్పి ఆలోచిస్తే కనుక దాన్ని ఏం చేస్తారంటే మన 3 అంగుళాల రాయ, 4 అంగుళాల రాళ్ళు 2 ఉంటాయండి. ఆ 2 రాళ్ళని కలిపి అటు కడతారనమాట. సైడ్ అంట, ఎడ్జిల్ అంట. ఎందుకంటే వెయిట్ లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి, ఎక్కువ వెయిట్ ఉంటుంది కాబట్టి దాన్ని ఎలా చేసుకుంటారు. ఇంకా 6 ఇంచెస్, 8 ఇంచెస్, 9 ఇంచెస్ వచ్చేప్పటికి మన బిరుకు పిల్లర్ టు పిల్లర్ మధ్యలో మనం ఇటుకలే గోడ కడతాం కదా, ఆ గోడలో కట్టేస్తారండి. అది 6 ఇంచెస్ అయితే 6 ఇంచెస్, 8 ఇంచెస్ అయితే 8 ఇంచెస్, 9 ఇంచెస్ అయితే 9 ఇంచెస్, ఓకేనండి. అలా దాన్ని బట్టి మూవ్ అవుతూ ఉంటారు. అంటే వాళ్ళకి ఏ మందంలో గోడ కావాలో ఆ మందంలో ఆ బిరుకు సంబంధించి మూవ్ అవుతూ ఉంటారు. అలాగే ఇక్కడ వచ్చేపాటికి ఒకసారి ఈ రాళ్ళ కాస్ట్ తెలుసుకుందాం. 2 ఇంచెస్ వచ్చేపాటికి 28 రూపాయలు ఉందండి. 2 ఇంచెస్ వచ్చేపాటికి 4 ఇంచెస్ వచ్చేపాటికి 45 రూపీస్, 3 ఇంచెస్ వచ్చేపాటికి 34 రూపీస్, 6 ఇంచెస్ వచ్చేపాటికి 64 రూపాయలు, 8 ఇంచెస్ వచ్చేపాటికి 83 రూపాయలు, 9 ఇంచెస్ వచ్చేపాటికి 94 రూపీస్, ఓకేనండి. ఇలా వీటన్నిటిలో కూడా మీకు తెలుగులో చెప్తాం. ఒకసారి 3 అంగుళాలదేమో 34 రూపాయలు, 4 అంగుళాలదేమో 45 రూపాయలు, 6 అంగుళాలదేమో 64 రూపాయలు, 8 అంగుళాలదేమో 83 రూపాయలు, 9 అంగుళాలు 94 రూపాయలు. వీటిలో ఏరియాని బట్టి ఎక్కడ ఏరియాని బట్టి అక్కడ దాన్ని బట్టి ఒక 2 రూపాయలు, 3 రూపాయలు, ఒక 4 రూపాయలు అటు ఇటుగా ఉంటుందండి ఏరియాని బట్టి. అందులో అభ్యంతరం లేదు, ద్రాక్షాపరం ఇందులో నేను వీడియోలో ఎంత చెప్పాను అంతే ఉండాలని చెప్పిన ఏమి లేదు, ఓకేనండి. మా ఏరియాలో ఉన్న రేట్ చెప్తున్నాను నేను. అయితే ఈ మన అడితిల్లో దగ్గర ఉన్న అడితిల్లో కానీ ఎక్కడైనా కానీ అవైలబుల్ ఉంటే, లేని పక్షంలో వాళ్ళకి ఈ సైజు కావాలని చెప్పని చెప్తే దాన్ని బట్టి ఆ సైజు ప్రొవైడ్ చేస్తారండి, ఓకేనండి. ఈ క్లారిటీకి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంటికైతే మాత్రం చాలామంది ఎక్కువ శాతం ఇంటికి వాడట్లేదు. ఇది మామూలుగా సైడ్ పెట్టుకోవడానికి కానీ అవి అలమార్లకు కానీ వాడుకుంటున్నారు. ఎందుకంటే అది దాన్ని బట్టి చాలామంది కొద్దిగా ఇప్పుడు ఇష్టపడతలేదు ఇల్లు కడతా వీటితో సైడ్లు ఎంట పెట్టుకోవడం వాల్స్ అవి కడితే మాత్రం ఇష్టపడతారు, ఓకేనండి. ఈ వీడియో మీకు అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. ఈ వీడియోలో ఎక్కడ ఏమన్నా బై మిస్టేక్ ఏమన్నా తప్పులు మాట ఉంటే దీంతో ఎవరు ఏమనుకోవద్దు. ఈ వీడియో మీకు రీచ్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాను. మీరు కట్టబోయే ఇంటికి ఏమైనా ఐడియా ఉంటే దీన్ని యూజ్ చేసుకోవచ్చు, ఓకేనండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరికీ నమస్కారం అండి, బాయ్.